హాయ్ అండి. మొన్న ఒక వ్లాగ్‌లో మా బావ నేను పానీపూరితో ఒక ఫన్నీ గేమ్ ఆడాము. అందులో నేను గనుక గెలిస్తే నాకు కేఎఫ్‌సీకి తీసుకొని వెళ్ళమని మా బావకి అడిగాను. అందుకే సిటీ సెంటర్‌లో ఉన్న కేఎఫ్‌సీకి మా బావ తీసుకొని వచ్చారు. ఇక్కడికొచ్చి చూసేసరికి అనుకోకుండా ఫుడ్ ఫెస్టివల్ అయితే అవుతుంది. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడూ ట్రై చేయండి, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనేసుకొని మేమైతే చికెన్ షవర్మా అయితే ట్రై చేసాము. ఇక్కడ స్వీట్లలో చాలా రకాలు ఉన్నాయి. కానీ అందరికీ ముక్కులు కారుతున్నాయి, జలుబులు దగ్గులు ఉన్నాయి అనేసి ఇంకా స్వీట్ల జోలికి అయితే పోలేదు. నేను చికెన్ షవర్మా తినడం ఫస్ట్ టైం. ఒకటే చెప్పాము షేర్ చేసుకొని తిందామనేసి. ఒక షవర్మానే 120 రూపీస్ చెప్పారు. టేస్ట్ అయితే పర్లేదు, బానే ఉంది. కానీ ఆ ఇచ్చిన మయూనస్ అయితే చాలా చల్లగా ఉంది. నేను కొంచెం టేస్ట్ చేసిన తర్వాత మా పిల్లలకు తినిపించాను. మా పిల్లలకు కూడా నచ్చింది అన్నారు, కానీ ఎక్కువ తినలేదు. ఇక్కడ ఎక్కువ తినేస్తే మళ్ళీ కేఎఫ్సీకి తీసుకెళ్ళమనుకున్నారో ఏంటో మరి. ఆ తర్వాత మా బావ కూడా టేస్ట్ చేశారు. మా బావకు కూడా నచ్చింది అన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లోనే ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ట్రై చేసి ఇంటికి వెళ్ళిపోదామంటే నేను ఊరుకున్నా గానీ మా పిల్లలు అయితే ఊరుకోలేదు. కేఎఫ్సీ అని ఒకటే గోల. ఇంక సరే అని కేఎఫ్సీకి అయితే వచ్చాము. మా బావ అయితే ఏదో కాంబో ఆర్డర్ చేశారు. జలుబులు దగ్గులు ఉన్నాయని స్వీట్స్ జోలికి పోలేదు, కానీ ఈ కాంబోతో ఫ్రీగా వచ్చిన 3 కూల్ డ్రింకులు మాత్రం వదలకుండా తాగేసాము. ఎవరికి నచ్చిన పీస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తిన్నాము. బయట ఫుడ్, అందులోనూ కేఎఫ్సీ. ఇంకా స్పెషల్ గా టేస్ట్ ఎలాగుందో చెప్పక్కర్లేదు కదా. బాయ్ బాయ్.